నమస్కారం ఎస్ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైరా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు రాగా అధికారులు లేకపోవడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి 32 శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా తక్కువ సంఖ్యలో హాజరు కావడం గమనార్హం. ప్రజావానికి డుమ్మా కొట్టిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తహసీల్దార్ సురేష్ కుమార్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రతి వారం కూడా మేము టైంకి స్టార్ట్ చేసి 1:30 వరకు క్లోజ్ చేస్తాము. అందరూ వచ్చిన సమస్యలు వింటున్నాం. అందులో ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మేము అసైన్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన సమస్యల్ని ఎవరైనా ఈ రోజు నుంచి రాకపోతే వాళ్ళకి మెమో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరుగుతుంది. మనకి 32 లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందరూ వస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు వస్తున్నారు. బట్ కొంచెం ఈరోజు ఇంకా ఇంతవరకు రాలేదు. లేట్గా వచ్చిన వాళ్ళకి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ రైతు తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్ కు తీసుకుని వెళ్తూ ఉండగా ట్రాక్టర్ పై నుంచి ధాన్యం నడి రోడ్డుపై పడిపోయింది. వెంటనే అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని అటువైపు నుంచి వెళ్లే ట్రాఫిక్ ను నిలిపివేసి ఆ ధాన్యాన్ని పాదాచారులు తొక్కకుండా చూస్తూ కింద పడిపోయిన ధాన్యాన్ని బస్తాలోకి నింపి ఆ రైతుకు సహాయం అందించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీస్ వెంకన్న బస్తాల్లో ధాన్యం నింపుతున్న సంఘటన చూసిన అక్కడ ఉన్న వాహనదారులు కూడా తలో చేవేసి అందరూ రైతుకి సాయం చేశారు. దాదాపుగా 2 గంటలకు పాటు శ్రమించి ఒకవైపు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ మరొక వైపు వాహనదారుల్ని వేడుకుంటూ రైతుకు సహాయం చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న సేవను నెట్ జనులు హర్షిస్తున్నారు. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగుతండాలో మైక్రో ఫైనాన్స్ పేరిట జరిగిన మోసం కలకలం రేపుతుంది. మాయమాటలతో తమని నిలువున ముంచారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన సంఘాల నాయకులు సోమవారం పలుగు తండాను సందర్శించి బాధితుల్ని పరామర్శించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ప్రముఖ సింగర్ మంగ్లీ తమ్ముడు మధు బాలాజీ నాయకు కలిసి తండాలో మైక్రో ఫైనాన్స్ దందాను నిర్వహించారు. గతంలో 2-3 సార్లు మంగ్లీ కూడా స్వయంగా తండాకు వచ్చారని ఆమె చూసి నమ్మి తాము ఇలా నిధుల్ని జమ చేశామని బాధితులు వాపుతున్నారు. తీరా ఇప్పుడు తమ డబ్బు తిరిగి రాకపోవడంతో లబోదిబోమని అంటున్నారు. మధు బాలాజీ నాయకు తదితరులు తమకు మోసం చేశారని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే దేవరకొండ నియోజకవర్గం నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగుతండ ఒదిపట్ల గ్రామ పంచాయతీకి ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా సమస్యలు చూపిస్తున్న మా మీడియా ప్రతినిధులతోని, అలాగే ముఖ్యంగా గత 20 రోజుల నుండి పేద ప్రజల పక్షాన ఉంటూ ఈరోజు మా బాధితుల గొంతున వినిపిస్తూ ఈరోజు ఆ వీడియోల ద్వారా మా బాధితులు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, ఆ అప్రోచ్ కారణంగా మనం నల్గొండ జిల్లాలోనే ఈరోజు హైదరాబాద్ కేంద్రం నుంచి సుమారు 150 కిలోమీటర్ దూరాన వచ్చి ఈరోజు ఇక్కడ అసలైన బాధితులు ఏదైతే మెయిన్ విక్టిమ్ రమావత్ బాలాజీ కావచ్చు, వారి శిష్యుడు వారి డ్రైవర్ మధు ఈరోజు డైరెక్టర్ అయ్యి ఈరోజు పేద ప్రజలకు నమ్మబలికి 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని చెప్పి మీరు మీ పుస్తెల తాడమ్మి మీరు మీ ఇంటికి మార్టిగేజ్ లోన్ తీసుకొచ్చి మీ పిల్లల పుస్తలు అమ్మి అలాగే మీ చుట్టాల దగ్గర లోన్లు తీసుకొచ్చి మీ మిత్రుల దగ్గర డబ్బులు మిత్రులకు తీసుకొచ్చి నాకు ఇస్తే
నేను దానికి 5 నుంచి 30 రూపాయల వడ్డీ వసూలు చేసి ఇస్తా. నా వెనకాల ఢిల్లీ నుంచి అమిత్ పటేల్ ఉన్నాడు, మనకేమి కాదు. నా వెనకాల మన గిరిజన బిడ్డ, మన గిరిజన తండాల నుంచి ఈరోజు దేశాల్లోనే ఎక్కడ ఏ స్టేజ్లోనా మంగ్లీ గారు ఉన్నారు. వారి సొంత చెల్లిని నేను పెళ్లి చేసుకుంటున్నా. ఇక్కడి మన తండకి 3 సార్లు వచ్చింది, మీరే చూశారు కదా. రాత్రి వస్తే పొద్దుగాల పోతుంది. ఇగో ఈ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో 5,000 మందితోని నా ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని మేమంతా డిజైన్ చేశాం. నేను చదువుకుంది 8వ తరగతి ఫెయిల్, కానీ నాకు మంగ్లీ గారి చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నది. ఈ ఇంటిని డిజైన్ చేస్తుంది కూడా మా మంగ్లీ గారే. దీనికి ఇటుకలు కట్టకుండా కేవలం కాంక్రీట్ తోనే నిర్మిస్తూ సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేస్తూ దీనికి బుల్లెట్ ప్రూఫ్ డోర్లు అంట అన్ని. దీని బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అంట. ఈ పేద ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే పేద బాధితులు ఏమంటున్నారంటే, అమ్మా మేము కూడా యూట్యూబ్ లో వచ్చింది, టీవీలో వచ్చింది, మేమంతా మీ మాటలు విన్నాము. లేదు, మా తండాలో భవానీ పూజ జరగలేదు, మా తండాలో ఒక పెళ్లి కాలేదు, మా తండాలో ఎవరి ఇంటి గృహప్రవేశం కాలేదు. మరి ఈ తండాకు నీకు పిలిచింది ఏ మూడుకుడమ్మా? ఆడు ఎవడు ఏ ఎదవ పిలిచిండు? రాత్రి 12 గంటల రాత్రి మిర్యాలగూడ స్థానిక శాసనసభ్యులు వారి పుట్టినరోజు వేడుకల నుంచి ఇక్కడ వదిబట్ల గ్రామానికి రావడానికి సుమారు 70 కిలోమీటర్లు. అంటే ఈ 20-30 కిలోమీటర్లు సింగిల్ రోడ్. రాత్రి 12 గంటలకు రావడానికి ఏ మూర్ఖుడమ్మా నీకు పిలిపించింది? మా తండా సర్పంచ్ ఏమైనా పిలిపించిండా? మా తండా నాయకు ఉంటాడు, డా ఉంటాడు, కారోబార్ ఉంటాడు. ఈ 4 ఎవరైనా పిలిపించిరా? ఎవరు పిలవలేదు కదా. నువ్వు 3 సార్లు 4 సార్లు వచ్చి బ్యాగులు తీసుకొని పోయినావంట. మరి ఇదంతా మా తండా బాధితులు, డబ్బులు ఇచ్చినటువంటి బాధితులు వాళ్ళ జీవితాన్ని దారబోసి వాళ్ళు 30 సంవత్సరాలు వెనుక నెట్టి వాళ్ళు కడుపున వాళ్ళు కష్టపడి మీకు ఇచ్చిన డబ్బులని మీరు డోర్లేమో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారంట, జైరాబాద్ లో 100 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారంట, బెంగళూరు సమీపంలో ఒక 30 కోట్లు పెట్టి మీరు ల్యాండ్లు కొన్నారంట, అలాగే ఇక్కడ మిర్యాలగూడలో రైస్ మిల్లు కొన్నారంట, అలాగే బార్లు కొన్నారంట. మరి ఈ డబ్బులు ఎక్కడివి? కోకపేటలో భూములు కొన్నావంట, 25 లక్షలు నీకు టోకెన్ అమౌంట్ ఇచ్చి నీ ఇల్లును కూడా కొనడానికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యింది. అది కూడా నువ్వే ఒప్పుకున్నావు కదా. సంబంధం లేనివంటి వ్యక్తి 25 లక్షలు ఎందుకు వచ్చినాయి నీ అకౌంట్ కి? ఇది చెప్పాలి. సంబంధం లేని వ్యక్తి 25 లక్షలు నీ అకౌంట్ కి ఎట్లా వచ్చినాయి? వస్తే సంబంధం ఏంటిది? మా మధుకి నా ఇల్లు అమ్మేస్తున్నాయి 2.5 కోట్ల ఇల్లు అంటే నీ ఆదాయం ఎంత? నువ్వు ఈ రోజు సింగర్ గా ఉన్నావు కదా, నీపై ఆరోపణలు చేస్తుంటే, అరే గిరిజన బిడ్డల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు బాధ ఉన్నా 100 మంది బాధితులు ప్రాణాలు పోతున్నాయి. నీ ప్రాణాలు ఒక లెక్కనే కాదు. గుర్తుపెట్టుకో మంగ్లీ, నీపై గౌరవం ఉంది, కానీ అంతకంటే గౌరవం ఈ పేద బాధితుల పట్ల ఉంది. ఈ రోజు మేము మా మీడియా ప్రతినిధులతోటి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వగానే అన్న పాల్త్యా తండలో రమేష్ చనిపోయిండు. ఇదే ఒత్తిడితోని అక్కడ ఇచ్చినటువంటి చుట్టాలు ఒత్తిడి చేయడం వల్ల 2 రోజుల క్రితం వారి తమ్ముడికి పెళ్లి చేసి ఈ రోజు ఆయన ప్రాణాలు కోల్పోయిండు. ఇంటికి వచ్చి ఆ చుట్టాలందరూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ విధంగా చనిపోయిందన్నా మేము పెద్ద ఊర పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నామన్నా, దయచేసి మీరు వస్తున్నారు మా దగ్గర కూడా వచ్చి న్యాయం చేయాలని వాళ్ళు ఆవేదన పడుతున్నారు. వారు ఫోన్లు చేసి మమ్మల్ని జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో నృసింహ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చందనోత్సవాన్ని అర్చకులు కనుల పండుగ నిర్వహించారు. సోమవారం ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద నరసింహస్వామి, అనుబంధ ఆలయమైన ఉగ్ర నరసింహస్వామి మూలమూర్తుల్ని అర్చకులు చందనంతో అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజ అనంతరం ధూపదీప నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం ఇత్యాది కార్యక్రమాలను వేద పండితులు మంత్రోత్సరణ నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. చందన రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సాయిబాలాజీ ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ గుర్తు తెలియని బస్సు బైక్ పై వెనక ఉన్న వ్యక్తిని ఢీకొట్టి అతని పైనుండి వెళ్లడంతో తల ఛిద్రమై మెదడు బయటికి వచ్చి అక్కడికక్కడే మృతి చెందిన జివాజ్. బీహార్ కి చెందిన జీవాజ్ మరియు వినోద్ అనే వ్యక్తులు సీతానగరంలోని గోడ్రేజ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ రోజు సత్తుపల్లి నుంచి సాయంత్రం 6:30 సమయంలో సీతానగరం వైపు వెళ్తూ ఉండగా వెనక నుండి గుర్తు తెలియని బస్సు బైక్ వెనక ఉన్న జివాజ్ ని తగిలి కింద పడిపోయి అతని పైనుండి వెళ్లటంతో అతని తల చిన్న భిన్నమైంది. ఒక 3 మీటర్ల దూరం మెదడు యొక్క భాగాలు చెల్లాచెదురయ్యాయి. రక్తం మడుగైంది. అదే ప్రాంతంలో వారు తిన్న క్యారేజ్ బాక్సులు చెల్లాచెదురుగా పడిపోయాయి. జివాజ్ అక్కడికక్కడే మృతి చెందడంతో అతని మృతదేహాన్ని అంబులెన్స్ లో పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి హిట్ అండ్ రన్ చేసిన వాహనాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో ఇంధన కొరత కారణంగా వినియోగదారులు పెట్రోల్ డీజిల్ ఉన్న బంకుల వద్ద బారులు తీస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలో టౌన్ లో 4 పెట్రోల్ బంకులు ఉండగా వాటిలో 4 బంకుల్లో స్టాక్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక పాల్వంచలో ఉన్న 10 బంకుల్లోనూ అరాకొరగా పెట్రోల్ లభిస్తున్న డీజిల్ అందుబాటులో లేదు. జియో పెట్రోల్ బంకులో డీజిల్ స్టాక్ ఉండటంతో ఆటోలో కార్ల వాహనాలు క్యూ కట్టి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనదారులు పెట్రోల్ బంక్ యజమానులు బ్లాక్ మార్కెట్ లో అమ్మాలనే ఉద్దేశంతో ఇంధనం ఇవ్వటం లేదని ఆరోపిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రభుత్వంపై వాహనదారులు మండిపడుతున్నారు. నా పేరు వేణు. కొత్తగూడెంలో పెట్రోల్ డీజిల్ అసలు బాగా ఇబ్బంది అయిపోతున్నది. వ్యాపారస్తులకు అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. 2 రోజులకెళ్ళి ఇంతే ఇబ్బందిగా ఉంది. అందరు చాలా పెళ్లి పెట్టుకున్నారు. ఎవరికి పెట్రోల్ అంటే లేకుండా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం, మనుగూరు, పినపాక, కారకగూడెం మండలాల్లో డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులతో పాటు రైతులకి వరి కోతల సీజన్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ఏ బంకుల్లో చూసినా వాహనదారులు, రైతులు బారులు తీసి కనిపిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు బంకు నిర్వాహకులు సాధారణ పెట్రోల్ లేదంటూ పవర్ పెట్రోల్ ప్రీమియంను వాహనదారులపై రుద్దుతున్నారు. సామాన్యులపై లీటర్కి 10 రూపాయలు అదనపు భారం పడుతుందని, తప్పనిసరి పరిస్థితుల్లో వాహనదారులు ఇంధనాన్ని నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా బంక్ యజమానులు మాట్లాడుతూ ఇరాక్, ఇజ్రాయెల్ యుద్ధం వలన కొంత క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడినా మన దేశానికి మనకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఆదివారం కావడంతో బంకుల్లో కొంత నిల్వలు తక్కువ ఉండటంతో ప్రజలు ఆందోళన చెంది అవసరానికంటే ఎక్కువగా తీసుకుని వెళ్తున్నారని, వాహనదారులు ప్రజలు ఆందోళన చెందడం అవసరం లేదని తెలియజేశారు. ఫోన్ పే చేశాను 11 గంటలు చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేసినటువంటి నేపథ్యంలో మన భారతదేశానికి హార్మోస్ జలసంధి నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిపివేయటం వలన భారతదేశంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ఇప్పటి వరకు సంపూర్ణంగా ప్రజల అవసరాల కోసం సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ ఈరోజు ఆదివారం కావటం వలన పెట్రోల్ బంకులలో కొంచెం నిల్వలు తక్కువ ఉండటం వల్ల ప్రజలు ఆందోళన వలన బంకులు ఎమ్మటి కావాల్సిన దానికన్నా ఎక్కువ కావాలనేటువంటి
ఆలోచనతో తిరుగుతున్న నేపథ్యంలోనే బంకులలో రద్దీగా ఉన్నది. ప్రజా అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం సరిపడటువంటి ఇంధనాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఏంటంటే సరఫరాలో కొంచెము జాప్యం జరుగుతుంది, కానీ ప్రజా అవసరాల కోసం మాత్రం సంపూర్ణంగా ఇంధన సరఫరా చేయబడుతుంది. భారత ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉన్నాయనేటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.